హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే వేడివేడిగా ఉల్లిపాయ పకోడీని ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. ఇక రెయినీ సీజన్ అయితే మనకు స్టార్ట్ అయిపోయినట్టే ఉంది. ఆల్మోస్ట్ డైలీ కొద్ది చినుకులు అయితే పడుతూ ఉన్నాయన్నమాట. సో అలాంటి టైంలో వేడివేడిగా పకోడీ తింటుంటే అసలు ఆ ఫీలే వేరేగా ఉంటుంది కదా, అంత టేస్టీగా ఉంటుంది. సో అది ఇక ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో ఏమేమి కావాలి ఏంటనేది అయితే చెప్తానండి. ఇక్కడ నేనైతే చూడండి కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను. అలాగే ఒక బౌల్లో శనగపిండి, ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా, అలాగే పల్లీలు. సో ఇవి తీసుకొని వీటితో మనం ఇప్పుడైతే పకోడా చేసుకోవాలి. సో నేనైతే మనం ఉల్లిపాయల్ని పొరలు పొరలుగా అయితే కట్ చేసుకోవాలండి. అంటే ఇవి పొరలు పొరలుగా ఉంటేనే మనకు తొందరగా ఫ్రై అవుతుంది అండ్ పకోడీ కూడా చాలా రుచిగా ఉంటుంది. సో ఇలా సింగిల్ లేయర్ వచ్చేలాగా మనం కట్ చేసుకున్నాకైతే తీసేసుకోవాలన్నమాట ఆనియన్స్ అన్నీ కూడాను. సో వీటన్నిటిని తీసేసుకొని నీట్గా మనం ఇట్లా కలిపామంటే పొరలు పొరలుగా అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు ఇందులోకి నేను శనగపిండిని అయితే యాడ్ చేస్తున్నాను. సో చూసారు కదా, 1 కప్పు వరకు శనగపిండిని అయితే తీసుకుంటున్నాను. వీటిని అయితే ఇక నీట్గా ఉండలు ఉంటాయి కదా, ఉండలు లేకుండా నీట్గా పొడిలాగా చేసుకొని అయితే వేసేసుకోవాలి. ఇక ఉల్లిపాయలు పిండి కలిసేలాగైతే నీట్గా కలిపేసుకోవాలండి. చాలా టేస్టీగా ఈవినింగ్ పూట మనం చేసుకొని తిన్నామంటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఇంట్లో ఏదైనా కర్రీ లేదు నంచుకోవడానికి కావాలనుకున్నప్పుడు ఇలా 10 నిమిషాల్లోనే మనం ఇంట్లో పకోడా అయితే తయారు చేసుకోవచ్చండి. సో ఇక పిండి ఆనియన్స్ మొత్తం కలిసేలాగైతే కలిపేసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ అండి, టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి. కొద్దిగా సోడా కూడా వేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులో అన్నీ ఒక్కొక్కటిగా అయితే వేసేస్తున్నాను. కరివేపాకు కొద్దిగా ఎక్కువగానే తీసుకున్నాను. అలాగే పుదీనా అండి. ఈ పుదీనా వేసామంటే చాలా రుచిగా ఉంటుంది. నేనైతే ఎప్పుడు పకోడా చేసినా కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా వేస్తాను. అలాగే పల్లీలండి. ఇక పకోడాలో పల్లీలు కూడా చాలా బాగుంటాయి. సో ఇవన్నీ వేసేసుకొని ఇక నేనైతే పచ్చిమిర్చిని ఇలా కట్టర్తో చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసి వేసేసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసేసుకోండి. ఇక ఇవన్నీ కూడా కొద్దిగా వాటర్ అండి, పైన కొద్దిగా వాటర్తో అలా చల్లుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ అయితే వేయకూడదు. కొద్దిగా వాటర్ వేసి కలుపుకుంటూ ఉండాలి. మనకి ఇక్కడ పిండి అనేది మరీ లూజ్గా లేకుండా ఇలా ఈ లెవెల్ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు అయితే కలుపుకోవాలండి. సో దీనికైతే మనము కొద్దిగానే వాటర్ అప్పుడప్పుడు చల్లుకుంటూ కలుపుకున్నామంటే సరిపోతుంది. సో ఈ మొత్తం కూడా నీట్గా కలిపేసుకోవాలి. ఒకవేళ సాల్ట్ ఏదైనా సరిపోలేదనుకుంటే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి ఇక ఎటువంటి కారప్పొడి అయితే వేయట్లేదు. సో ఇది నీట్గా కలిపేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇవన్నీ నీట్గా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. పిండిలో ఉండలు ఉంటే మళ్ళీ బాగుండదు. సో వేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకున్నామంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇది పక్కన పెట్టున్న టైంలో ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇక అందులో ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఇక పకోడాకి మనం ఆయిల్ బాగా వేడెక్కాలండి. సో బయట అయితే వర్షం చూడండి ఎలా పడుతుందో. ఇలా వర్షం పడే టైంలో ఇలా వేడివేడి పకోడీ తింటుంటే ఆ టేస్టే వేరేగా ఉంటుంది. సో ఇక్కడ నూనె కాగిందో లేదో కొద్దిగా వేసి అయితే చూశాను. ఇక నూనె అయితే మనకు కాగినట్టే ఉంది కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా ఈ పకోడాని అయితే నూనెలో వేసేసుకుంటున్నానండి. మనకు గట్టిగా కావాలనుకుంటే పెద్ద పెద్దగా వేసుకోవచ్చు, లేదు ఇలా చిన్న చిన్నవి కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే చిన్న చిన్నవిలాగైతే వేసేస్తున్నాను. ఇక ఇవన్నీ వేసేసుకొని ఆయిల్లోనే బాగా ఫ్రై అవ్వాలండి. ఇక వీటిని అటు ఇటు తిప్పుతూ ఉన్నామంటే అవి ఫ్రై అవుతూ ఉంటాయి. ఇక టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి. పుదీనా వేస్తే ఈ పకోడా రుచి అనేది చాలా బాగుంటుంది. సో ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూసారు కదా, ఇది మంచి రంగు వచ్చేంత వరకు అంటే మనకు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇక ఇందులో మనం పల్లీలు కూడా వేసాం కాబట్టి పల్లీలు కూడా బాగా వేగాలండి ఆయిల్లోనే.
సో ఇవంతా కూడా చూడండి ఈ రంగు వస్తే సరిపోతుందండి. మనకు పర్ఫెక్ట్‌గా పకోడా అయితే రెడీ అయిపోతుంది. మనకి ఇక పకోడా రెడీ అయిపోయిన టైంలో ఇలా మొత్తం గరిటెతో అయితే వెట్టేసుకోవాలి. నూనె చుక్క లేకుండా ఎత్తి పెట్టేసుకోవాలండి. చూడండి ఎంత చూడ్డానికి కూడా మొత్తం ఎంత క్రిస్పీగా ఉంటుందో. మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. హోటల్‌లో చేసేవాళ్ళు ఎలా చేస్తారో ఏంటో అనుకున్నప్పుడు ఇలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసామంటే చాలా రుచిగా ఉంది. చాలా పర్ఫెక్ట్‌గా కూడా వచ్చిందనమాట. సో ఇది మొత్తం పిండి కూడా చూడండి ఈ లెవెల్‌లో వేసుకొని ఇంకొంచెం పెద్ద సైజు కావాలంటే వేసేసుకోవచ్చు. సో ఈజీగా మనం ఇంట్లోనే పకోడానైతే ఉల్లిపాయ పకోడానైతే ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. సో చూడండి అచ్చం మనకు షాప్‌లో దొరికే పకోడా లాగే ఉంటుంది. దీంతో కర్రీ కూడా చేసుకోవచ్చండి. మీరు కామెంట్ చేశారంటే నెక్స్ట్ టైం పకోడాతో కర్రీ చేసైతే ఒక వీడియో పెడతాను. సో ఎంతో టేస్టీగా ఇంట్లోనే మనకు పకోడా అయితే రెడీ అయిపోయింది. సో చూసారు కదండి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ నా ఛానల్లో చూడాలనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు రావాలనుకుంటే పక్కన గంట సింబల్ని అయితే మీరు ఆన్ చేసుకున్నారంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మొదట మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. సో చూసారు కదా పెద్ద సైజులో చాలా క్రిస్పీగా టేస్టీగా మనకు ఇంట్లోనే ఈ వర్షాకాల టైంలో వేడివేడిగా ఉల్లిపాయ పకోడా అయితే రెడీ అయిపోయింది. సో ఇదండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.